హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. దానికోసం నేను ఇలా 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నా, 1/2 కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాండి. మినపగుళ్ళు ఎక్కువ తీసుకోవాలి, బియ్యం తక్కువ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా 1కి 2-3 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి. నేనైతే నైట్ అంతా నానపెట్టుకున్నా. మీరు కనీసం 4-5 గంటలన్నా మినిమం నానాలండి, ఒకవేళ పగలు చేసుకోవాలంటే. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని చూడండి, నేను నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తుండే ఈ విధంగా బాగా నానేయండి. ఇలా నాన్న బియ్యాన్ని నేను మరొకసారి శుభ్రంగా కడుక్కున్నాండి. ఇలా కడిగేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకొని దోశ పిండిలాగా మటుకు పట్టుకోకూడదండి, కొంచెం థిక్గా పట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉంటే చాలు. ఎక్కువ లూజ్ లేకుండా మరి గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పిండి. ఈ విధంగా పిండిని అంతటిని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఈ పిండికి కోటింగ్కి తగ్గట్టు బాగుంటుంది. అప్పుడు ఉప్పు వేసుకుంటే స్వీట్ బాగా కరెక్ట్గా తెలుస్తుందండి. మరి ఉప్పు వేయకపోతే ఎంత స్వీట్ ఉన్నా కొంచెం లేకపోతే చప్పగా అనిపిస్తుందండి, ఎంత స్వీట్ ఉన్నా కూడా. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను ఒక కుక్కర్లో 2 కప్స్ శనగపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని 1 లీటర్ నీళ్ళు పోసుకొని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలండి. ఇది ఎక్కువ మెత్తగా ఉడకనవసరం లేదు, కొంచెం పలుకువాటంగా ఉడికితేనే బాగుంటుందండి. మూత తీసి చూద్దామండి. కుక్కర్ విజిల్ అంతా పోయినాక చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు ఒక స్ట్రైనర్లు వేసుకొని వాటర్ అంతా వడకట్టుకోవాలండి. ఈ వాటర్ తోటి కట్టుచారు కూడా చేసుకోవచ్చు, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే పప్పు అంతా చల్లారినాక మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో 2.5 కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నా అండి. దీన్ని మీడియం మంట మీద బాగా కరిగించుకోవాలండి. ఆ వేడికి ఈ బెల్లం కరిగిపోతుంటుంది. మనం కలుపుతుంటే చూడండి, ఈ విధంగా కరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పాకంలో కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా ఈ పూర్ణం పిండి పాడైపోకుండా ఉంటుందండి. 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. దీంతో మనం వేడివేడిగా ఎప్పుడంటే అప్పుడు బూరెలు చేసుకోవచ్చు, లేదంటే భక్షాలు కూడా చేసుకోవచ్చు అండి ఇదే పూర్ణంతో. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా పూర్ణంకి బూరెలు కావాల్సినట్టు చిన్న సైజులో నేను ఈ విధంగా ముద్దలు చేసుకుంటున్నాండి. ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నా అండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఈ బియ్య పిండిలో ఈ పూర్ణంని వేసుకొని ఇలా గరిటెతో కానీ చేతితోటి కానీ ఈ విధంగా వేసుకోవాలండి. ఎన్ని కావాలంటే అన్నీ మన కడాయిని బట్టి ఈ విధంగా అన్నీ వేసుకోవచ్చండి. చేత్తో వేసుకోవడం వస్తే చేత్తో వేసుకోండి, లేదంటే ఈ విధంగా గరిటెతోటైనా వేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఈజీగా వస్తాయి, కొంచెం కొత్త వాళ్ళకైతే కొద్దిగా కష్టంగా అనిపిస్తుందండి. పూర్ణం బయటకు వచ్చేస్తుంటుంది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఈ బూరెలు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న బూరెలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్ట్ అయిన పూర్ణం బూరెలు, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ అమ్మవారికి ప్రసాదంగా కానీ, పండుగలప్పుడు కానీ, ఎప్పుడైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ, లేదంటే మనకు తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా బూరెలు చేసుకోండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్